ఇప్పటికి వాళ్ళు వద్దు అనుకున్నా కూడా అంత చూసుకుని అంత ఎంత చేసి స్టిల్ వద్దనుకున్నా రేపు నాడు నేను చనిపోయిన అనుకో, ఎగ్జాంపుల్ మా ఇంటి వాళ్ళే తీసుకుపోవాలి. రేపు సడన్గా నాకు కాలు వచ్చి ఇరిగిందనుకో, అప్పుడు మా ఫ్యామిలీ వచ్చి నన్ను చూసుకోవాలి, లేపాలి. పక్కింటోడు అయితే ఇవ్వడు రాడు. ఫ్రెండ్ వచ్చినా కూడా కొన్ని యాపిల్ పండ్లు, బెడ్ ప్యాకెట్ ఇచ్చి కొన్ని డబ్బులు చేయలు పెట్టిపోతాడు. కానీ నేను వాష్రూమ్ పోవాలన్నా, బాత్రూమ్ పోవాలన్నా అప్పుడు ఆ ఫ్రెండ్ అయితే ఉండలేడు. లైఫ్లో ఒకరు ఉంటారేమో అభిమానంగా నన్ను ప్రేమించిన వాడు ఎవరో ఒకరు ఉండొచ్చు. నేను ఎవరికన్నా బాగాలేదంటూ మా బాగోలేదంటే ముగ్గురు నలుగురు ఉండే నా లైఫ్ పార్ట్నర్స్లా వాళ్ళు. వాళ్ళకి మనం బాగాలేకుంటే కూడా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే నేను నెల రోజులు 2 నెలలు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సేవ చేస్తా. కానీ వాళ్ళని మర్చిపోలేను. అది వాళ్ళు మీకు బాగా హర్టింగ్ అనిపించి బాగా బాధపడి ఇప్పటికీ ఆ ఆ సందర్భం ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఏడుపు వస్తుంది అనే అంత ఏదైనా ఉందా మీకు? నా లైఫ్లో నిజంగా బాధపడ్డ రోజు అంటే నిజంగా చెప్తున్నా, నన్ను ట్రాన్స్జెండర్స్ కొజ్జవాళ్ళన్నా నేను బాధపడలేదు. అంటే టేక్ గిట్ తీసుకున్నా. ఐ డోంట్ కేర్ ట్రాన్స్జెండర్ అన్న కూడా నేను బాధపడలేదు. నా లైఫ్లో ఫస్ట్ పల్లె ఒక మగవాడిని అలా అన్నారు అనుకో, చాలా ఇచ్చి బాధపడతారు. కానీ అట్లన్నా కూడా నా లైఫ్లో నేను జీవితం బాధపడలేదు. ఇంకోటి మా డాడీ చచ్చిపోయినా కూడా నేను బాధపడలేదు. ఏడ్చిన, బాధపడ్డా. కానీ అంతగానో కూడా నా లైఫ్లో చచ్చిపోతాననే నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎగ్జాంపుల్గా మా నాన్నగారు చనిపోయినప్పుడు వెళ్ళాను, దినాలు ఉంటాయి కదా 11 రోజులు, ఎయిర్ జుట్టు గుండు చేసుకోవాలి మ్యాక్సిమల్గా. నాకు ఆపర్చునిటీ వస్తుంది, షూటింగ్స్ వస్తున్నాయి. మా డాడీ చచ్చిపోయిన దినాలు కూడా గుండు చేసుకోలే. 5 కత్తాలు ఇచ్చిన, నేను గుండు చేసుకోనని చెప్పా. మనీ పోతుంది, మళ్ళీ నాకు ఆపర్చునిటీ పోతుంది, అవకాశాలు రావని చెప్పి గుండు కూడా వేసుకోలేదు. అప్పుడు కూడా నేను నిజంగా బాధపడలేదు. కానీ సమాజంలో నేను కొంతమంది బావాలంటే నాకు ఇష్టం. వాళ్ళు నాకు లేనప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళ వెంబడి తిప్పడం, టూలు చూపించడము. నేను ఎక్కని కారు వాళ్ళు నన్ను ఎక్కించి వీడు మా ఓడు అని తిప్పుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది, ఈ అబ్బాయి అలా ఇలా మీ ఇంటికి తీసుకొచ్చి ఎందుకు పెట్టుకుంటుండ్రు, మీ పిల్లలు కూడా చెడిపోతారు, వాడు వాళ్ళతో తిరుగుతాడు వీళ్ళతో తిరుగుతాడు అని చెప్పి దూరం పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చి, నువ్వు వీళ్ళంతా తిరుగుతావా, నీకు ఇమేజ్ మార్కెట్ ఉంది గీను ఎంబడి తిప్పించుకుని చెప్పి వాళ్ళకి చెప్పి కొంతమంది నన్ను దూరం చేసారు. అప్పుడు ఏడ్చిన నేను నిజంగా చెప్తున్నా, అమ్మతో చెప్తున్నా, నా జీవితంలో మామూలు ఏడవలే. అంటే ఎవరైనా మగపిల్లగా నా పక్కన వండుకోవాలంటే కూడా నేను వాళ్ళని మనం చేస్తానేమో అనేది సమాజంలో అది వచ్చేసింది ఆ మైండ్లో. వచ్చి నన్ను కొంతమంది దూరం పెడుతున్నారు. అదేంది నాకు అర్థం కాదు. నా మీద ఎవరైనా మజర్లో కాలేసినా కూడా ఒక ఫ్రెండ్ లాగా అనుకుంటా. నేను ఇంకొక అబ్బాయి మీద కాలేసి పట్టుకోవడానికి నాకు అలాంటి ఫీలింగ్స్లో అలాంటి ఇంట్రెస్ట్ లేవు. సరదాగా అయినా ఒక ఫ్రెండ్ లాగా అయినా పట్టుకున్న మా బావని ఇక్కడ ముద్దు పెట్టినా కూడా ఒక ఫ్రెండే అనుకుంటా. ఇప్పుడు మనం ఒక మొగోళ్ళతో కలిసిన లేడీస్తో లవ్గా ఉన్న కొన్ని ఉంటాయి టెంటెస్, ఇద్దరు మంది ఒక అండర్స్టాండ్ అయితే ఒక వర్క్ అవుతుంది. అలాంటి నాకు ఇష్టమైన మా బావలు కొంచెం దూరం పెడితే ఏడ్చిన. ఎందుకు బావ నువ్వు అంటే నాకు ఇష్టం, బాగా చూసుకున్నావు డబ్బులు లేనప్పుడు నన్ను, ఈరోజు నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటున్నా, ఆనందంగా ఉంటున్నా. ఎందుకు దూరం పెడుతుంటే నా ఫ్రెండ్స్ అందరిని తిరిగితే ఇట్లా అంటున్నారా, నాకు కూడా కొంచెం భార్య పిల్లలు ఉండరు. అలా ఎవరైనా మిస్ అయిపోయారా ఇప్పుడు? అలా దూరం పెట్టిన వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా స్టిల్? మిస్ అయ్యారు, మళ్ళీ దగ్గర అయ్యారు. ఒక ఇంపార్టెంట్ మనిషి ఉండే నా లైఫ్లో. ఆయన జస్ట్ నాకు 8 ఏళ్ళ నుంచే పరిచయం అయ్యాడు. అంతకుముందు పరిచయం అయిన వాళ్ళు బావోళ్ళు, సంవత్సరాలు ఉన్న బావోళ్ళు నన్ను వదిలేయలేరు. వాళ్ళు ఇప్పటికీ మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. నేను మా బావల ఇంట్లో, మా బాలరాజు బావల ఇంట్లో ఉంటా. వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. పిల్లలు ఇప్పుడు డాక్టర్స్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో నేను 20 years నుంచి ఇంట్లో పని చేస్తున్నా. వాళ్ళు నేను ఇంట్లో సొంత ఓనర్ లాగా నేనే ఫీల్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఓళ్ళనే బెదిరించి వాళ్ళ ఇంట్లో ఉంటా. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు నాకు ఒక్క ఫ్యామిలీ చాలని బతికిన. మా సీన్ బావ కానీ, అటకల భాస్కర్ నేను చేసిన ఎవరింట్లో ఉంటారు? నేను బాలరాజు అని ఒక ఇంట్లో ఉంటా. యాదవ్స్ మా ఊళ్ళే. 20 years నుంచి వాళ్ళ ఇంట్లో పని చేస్తాను. 20 years నుంచి అక్కడే పని చేసుకుంటూ వాళ్ళ ఇంట్లోనే ఉంటా. మీ ఊరు ఎక్కడ అసలు? మహబూబ్నగర్ వెన్నచెడు, కోడంగల్ రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరు పక్కన. ఓకే. అమ్మ వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా అక్కడ ఉంటారు? మమ్మీ, అక్క, అన్నయ్య అక్కడ ఉంటే, మా చెల్లి ఒక్కతే ఎలిబినాలు ఉంటుంది. ఓకే. అమ్మ ఏం చెప్తుంటారు అసలు మీవి ఇలా చూసిన? మా అమ్మకు నిజం చెప్పాలంటే మా అమ్మకు ఫోన్ తెలియదు, టచ్ ఫోన్. టీవీ పెడితే సీరియల్ ఒక్కటే చూస్తుంది మా అమ్మ. మా అమ్మ ఊళ్ళో మంచిగా నలుగురితో మాట్లాడి రచ్చ చేసేది మా అమ్మ. మా అమ్మ అంటే ఒక బ్రాండ్. మా అయ్యని తిట్టాలన్నా, మా ఇంట్లో అందరిని తిట్టాలంటే మా అమ్మ ఒక బ్రాండ్ ఉండే. అలాంటిది మా అమ్మకు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం పిచ్చి లేచినట్లు అయింది. పిచ్చి లేచి నైట్ 2-1 గంటలకైతే ఊళ్ళో కురికేది అన్నట్లు. ఉరికితే మా డాడీ గుంజుకొచ్చి మా అమ్మను కొడుతుంటే మస్తు ఏడ్చామని.
పిచ్చి టైంలో ఉంది కదా, ఆమెకి ఏం తెలుస్తుంది? మ్మ్. గుంజుకొచ్చి పెట్ట కొడితే నాకు అంటే మెంటలీ కొంచెం అయిపోయిండే. ఓకే. అయిపోతే ఇక నేనైతే మా అమ్మ అక్కడ వండుకుంది అనుకో, పండుకోకపోయేది, బయట కురకాలని పని చేస్తాను 2 గంటలకు 3 గంటలకు. నేను ఆ 2 డోర్లు ఇట్లా పట్టుకుని ఇలా పడుతుంది. ఆ 2 డోర్లు పొద్దుగల వరకు కాపాడాలని చెప్పి ఇట్లా పట్టుకునేవాడిని. ఓకే. అయితే ఇంకా అట్లా కర్ణాటక అని ఉంటుంది మా ఊరు పక్కన, సేడం గుల్బేర్ కానీ, అక్కడ ఒక పూజారి ఇక్కడ తీసుకొచ్చి ఉంచితే ఏమవుతుంది బాలప్ప అంటే, మా డాడీ ఆడ పోతే రోజు మా అమ్మను కొట్టడము, టార్చర్ చేయడము, ఉరకడము, ఊళ్ళక్కడ చేస్తే ఆయన ఈమె నువ్వు ఉంటే మాత్రం మేము మంచిగా రాదు ఇంటికి బతకది, నీ పెళ్ళి కానీ మీ చిన్న అబ్బాయి మీ పెద్దోని పెడితే బతుకంటే నేను 3 నెలల నుండి మా అమ్మకు సేవ చేసిన. జడేయడము, బాత్రూమ్ చీరలు పోతే చీర విండేయడము, కట్టేయడము, జుట్టు తీయడం, మా అమ్మకు ఇక కూర్చునబెట్టి తినబెట్టడము, పండబెట్టడం, ఇదే 3 నెలలు వర్క్ చేసిన. చేస్తే ఇప్పుడు మా అమ్మ మంచి పర్సనల్ పనులు అంటే అక్క చెల్లెలు ఉన్నారు కదా, అంటే అమ్మకి అన్ని మీరే చేయాల్సి వచ్చింది. అప్పుడు మా అక్కకు పెళ్ళి అయింది, ఓకే. ప్రెగ్నెంట్తో ఉంది, ఓకే. విలేజ్లో ఉంటుంది. మా చిన్నక్క చనిపోయింది లేదు. మా చెల్లి ఊర్లో మా డాడీ ఎందుకు చనిపోయారు? ప్రెగ్నెంట్ ఉంటే మా బావ ఏదో గిర్మిటో ఏదో డెలివరీ కాక బాబు మా చిన్నక్క ఇద్దరు చచ్చిపోయారు ఒకటేసారి. బాబు పుట్టంగా చచ్చిపోయిన ఒక 10 నిమిషాలకు మా చిన్నక్క చచ్చిపోయింది. అప్పుడు నేను 7th క్లాస్లో ఉంటే. ఓ. అయితే ఇక మా అన్నయ్యనేమో ఆయన పని ఆయనకు ఉంటుండే, మా గొల్లు మేకలు ఉంటుండే, మా అయ్య అక్కడ పోతుండే. అందరు మా అమ్మ దగ్గర ఉంటే ఇంటి పరిస్థితి మాకు వెళ్ళనికి లేదు. నేను ఈ స్కూల్ బంద్ చేసి 3 నెలలు అక్కడ పెట్టారు. మా అమ్మకు చిన్నగా రొట్టెలు చేసి అన్నం వండి చేసి కాపాడుకుని ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు మా ఇంట్లో అందరు కూర్చోపిస్తుంది, అంత ఎనర్జీ ఇస్తుంది మా అమ్మ. ఇప్పుడు మంచిగా బతికింది, ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నారు. ఇప్పుడు అంతా పోయింది. స్టార్టింగ్ ఎట్లుంది అట్లుంది ఇప్పుడు మళ్ళీ. ఓకే. కానీ అప్పుడు మస్తు బాధపడ్డా. కావంటే మా ఊరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, నేను ఎంత కష్టం చేసినో ఏం చేసినో మా ఊరు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేను అబద్ధాలు ఆడిన అనుకో, మా సొంత ఊరికి పోతే ప్రతి ఒక్కరు చెప్తారు నా క్యారెక్టర్ గురించి ఏందో. మీరు అబద్ధాలు చెప్పారు అని అయితే అనుకోవట్లేదు, మాట అంటున్నా. కొంతమంది నేను ఇంట్రడక్షన్ లోనే చెప్పాను, ఎవరికి తెలియని బాలు నేను చూపిస్తాను, మీకు పరిచయం చేస్తాను అని. మీరు చెప్పండి అసలు ఇప్పటి వరకు ఎవరికి తెలియంది బాలు అంటే ఏంటి? నేను ఒకటే చెప్తున్నా అండి, నేనేంది అనేది అంటే నాకు కొన్ని కోరికలు ఉంటాయి, నాకు ఒక మనిషి ఉంటుంది, నాకు నచ్చినట్టు నేను తిరగాలని నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి. అలాంటివి నేను ఎంజాయ్ చేస్తానే కానీ ఒక మనిషి డబ్బులు తీసుకుని మోసం చేయదు కానీ, ఒక మంచి దొంగతనం కానీ, ఒక బెట్టింగ్ కానీ, ఒక మందిని మోసం చేయనేది నా జీవితంలో నాకు లేదు, రాదు కూడా, నేను చెయ్యను కూడా అలాంటి పని. నేనంటే నన్ను నలుగురుట్లో కూడా బాలు అంటే మంచోడ్రా అనాలి, అదొక్కడే నా కోరిక. కానీ నన్ను చూసి నీ ఫ్రెండ్ ఇట్లా అని చెప్పి నీ ఫ్రెండ్ కోసం నువ్వు నాతో ఫ్రెండ్షిప్ బంద్ చేయడము, నీ ఫ్రెండ్ ఎవడు ఇట్లా అని చెప్పి మన ఫ్రెండ్షిప్ ఖరాబ్ చేయడం, ఇది ఒక్కటి మార్కెట్లో మర్చిపోండి. నాకేంటంటే నాకు ఇష్టమైన వాళ్ళు, మా బావ కానీ మా చెల్లి కానీ ఎవరైనా సరే, మా చుట్టాలు కానీ, నేను నీతో దోస్తాను చేసినప్పుడు నీ దగ్గర నేను ఎలా ఉంటున్నా ఆలోచించగాను, నీ ఇంటి పక్కన వచ్చుకో ఎందుకు పెట్టుకున్నావు, మీ ఇంటికి ఎందుకు రానిస్తాను అంటే ఆ ప్లేస్లో ఆయన ఉంటే ఏంటి అనేది ఆలోచించాలని నేను కోరుకుంటా, అంతమించి ఏం లేదు. అసలు ఇప్పుడు మీ జెండర్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలనిపిస్తుంది అసలు జెండర్ గురించి మాట్లాడేటప్పుడు? నేను ఎప్పుడు నా జెండర్ గురించి మాట్లాడిన ఫీల్ కాను, ఐ డోంట్ కేర్. నాకు ఎందుకంటే అసలు ఏం చెప్పాలనుకుంటారు అటువంటి నేను ఎప్పుడు జెండర్స్ అనేది కామన్, అది ఎవరైనా ఇలా రీల్స్ చేసినప్పుడు అడుగుతారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మగపిల్లలు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు మార్కెట్లకు, చాలా మంది నేను చూసి నవ్వుకుంటున్నా. నా తర్వాత చాలా మంది వచ్చారు, నన్నే ఎక్స్పెల్గా తీసుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు మార్కెట్లకు, నేను నవ్వుకుంటున్నా. ఇందులో లేనుంటే ఇప్పుడు ఇంతమంది పెరిగిపోయింది ఏందని. నేను అనేది ఏంటంటే ఎవరి పర్సనల్ వాళ్ళదండి, ఎవరికి నచ్చిన వాళ్ళు రీల్ చేస్తారు, అంతేగాని ఒకరిని చూసి కామెడీ చేయడం, ఒక మనిషిని చూసి మనం ఎప్పుడు అట్లా అనుకోవద్దని నా ఫీలింగ్. ఇప్పుడు చెప్తున్నా, నా వీడియోల కన్నా నేను వేరే వాళ్ళ వీడియోలు చూస్తే నవ్వుకుంటున్నా. నేను ఒకప్పుడు టిక్టాక్ ఇట్లా చేసేవాడిని, ఇలా రీల్స్ చేసేవాడిని, చున్నీలు వేసుకుని నేను ఇట్లా చేసేవాడిని కదా. ఆ రీల్స్ కొంతమంది ఇప్పుడు చేస్తే నాకు అందరూ కొంతమంది రీల్ చేస్తుంటే నేను ఉప్పల్ అంటున్నారు, ఫ్రెండ్స్ అనుకుంటూ షాక్ అయ్యారు. కొంతమంది మొగోళ్ళు కానీ అమ్మాయిలు చేస్తున్నారు నా డైలాగ్లు, అమ్మరికి సివిల్ షాక్ హీరో నేను ఉప్పల్ అంటారు చూడు. కొంచెం ఇందాక వద్దున ఒక వీడియో చూశాను, ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయి, గమ్మత్తు డిఫరెన్స్గా ఉంది.
నేను కూడా అగ్ని పరీక్ష పోవాలని అనుకుంటున్నా అని ఒక రీల్ పెట్టింది. నేను అగ్ని పరీక్ష పోతే ఉప్పల్ వాళ్ళకి నన్ను కూడా అవమానిస్తారు, నేను అగ్ని పరీక్ష ఏమి వెళ్ళాను, మా ఉప్పల్ వాళ్ళే తిట్టిర్రు, గాయస్ వీడియో లైక్ చేయండి అన్నది. అంటే తను కూడా నన్ను కామెడీ చేసి వీడియో పెడితే నాకు కొంచెం మంచి అనిపించింది. అంటే నా వీడియోని ఇంతమంది చేసి నవ్వుకుంటున్నారు కదా దేశంలో అని ఆలోచిస్తున్నా. చాలా ఇప్పుడు మళ్ళీ అగ్ని పరీక్ష, ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే నెక్స్ట్ సీజన్ కూడా ట్రై చేసి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని ఉందా? నెక్స్ట్ అది నేను బిగ్ బాస్ కొత్త అగ్ని పరీక్ష పోను, అవమానం పడలేను, ఒక సెలబ్రిటీ లాగా తీసుకుంటూ వెళ్తా, అంతేకాని అగ్ని పరీక్ష ప్రాసెస్ అదే ప్రాసెస్కి వెళ్ళలేను. మీరు ఒక వీడియోలో చెప్పారు కదా అసలు నవదీప్ గా కనిపిస్తే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా అని. ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నారు అంటే అసలు మీరు ఏం మాట్లాడతారు? ఆయన ఉంటే నేను ఏం మాట్లాడేది అంటే, ఎగ్జాంపుల్ తను అడిగేదానికి నా బిహేవియర్ గురించి తనకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అక్కడ అడిగిన దానికన్నా ఓపెన్గా చెప్పేవాడిని. సార్ మీరు అక్కడ అడిగేది మీకు ఎదురుగా చెప్తే సార్, నేను ఆ టైంలో నన్ను నా ఫ్యాన్స్ ఒక స్థానం ఇచ్చినప్పుడు, ఒక అవకాశం ఇచ్చినప్పుడు అట్లా నాకు ఎదురు చెప్పిన అనుకో, 2 రాష్ట్రాల మంది చూస్తారు సెలబ్రిటీ. అగ్ని పరీక్ష అంటే 2 కోట్ల మంది చూస్తారు. ఇప్పుడు నేను పోయినంటే ఇంకా నేను అగ్ని పరీక్షలో కనిపించినందుకు ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయినరు. అగ్ని పరీక్ష తెలుసా, ఇప్పటివరకు కొంత మేము బిగ్ బాస్ చూడలేదు, నువ్వు వస్తున్నావు నీకోసం ప్రత్యేకంగా చూస్తామని అంటుండ్రు. చాలా మంది వీడియోలు పెట్టిండ్రు, చూస్తున్నాం బాగా అన్నారు. అలాంటి ప్లాట్ఫామ్లో నేను జడ్జెస్ని తిట్టిన అనుకో, ఇప్పుడే మళ్ళీ తిట్టావు, రేపు హౌస్లో పంపిస్తాను నాగార్జున తిట్టావని గ్యారంటీ ఏముంది, హౌస్లో నువ్వు ఎవరైనా కొట్టావు తిట్టావని గ్యారంటీ ఏముంది అంటారు. అట్లా నేను ఇప్పుడు అక్కడ నేను తగ్గాను, నాకు మాట్లాడడానికి లేక నా టెస్ట్ నిరూపించుకోవాలనుకుంటే అప్పుడు నేను ఇంకా రెచ్చిపోయేటోని. కానీ చాలా వరకు కట్ చేశారు, అక్కడ మెయిన్గా చాలా కట్ చేశారు. ఓన్లీ నన్ను తిట్టిన బిట్లు నేను సైలెంట్ అయి బాధపడి ఏడ్చినే పెట్టారు అక్కడ. కానీ నేను ఏమని మాట్లాడిందో మొత్తం ఫుల్ వీడియో పెట్టలేదు. ఏం మాట్లాడారు మీరు అక్కడ? కొన్ని అడిగిన క్వశ్చన్లు సమాధానం చెప్పాను. మరి అంత ఏమడిగారు? సమాధానానికి ఏం చేస్తావంటే, అక్కడ వెళ్ళిన సమాధానానికి ఏం చేసిండ్రు, అందరు ఏం చేస్తారు అదే చేస్తా. బిగ్ బాస్ కూడా అందరు ఏం చేస్తారు, ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఇచ్చిన టాస్కులు చేస్తారు. కొత్తగా ఏం చేస్తారు చెప్పండి? 10 మంది నవ్వుకోవాలంటే ఇప్పుడు ఒక 10 మంది ఫ్యామిలీ ఒక దావా చేసుకుంటారు ఒక ఇంట్లో. ఇప్పుడు వాళ్ళు వీడియో వచ్చింది బిగ్ బాస్ లో, కామెడీ చేసిండు, అందరూ అది పెట్టి చూద్దామని చూస్తుంటారు. అంతేగాని బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తారు? అందరూ వెళ్ళి ఏం చేస్తారు, మీరు అదే చేస్తారు. కొత్తగా ఏం చేస్తారు చెప్పండి? కొత్తగా ఇప్పుడు వాళ్ళకి వెళ్ళిన సీజన్ లో ఏమైనా చేశారా కొత్తగా? వాళ్ళకి కూడా కొన్ని రీల్స్ కాపీ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా చేస్తారు. ఎగ్జాంపుల్ దువ్వార మాధురి గారి ఒక డైలాగ్ కొట్టింది, ఇంగ్లీష్ లో మాట్లాడింది, గుర్తుందా? అది చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చేసిర్రు, మంచిగా అనిపించింది. మీరు గమనించిరో లేదు? ఎందుకు? నేను ఆ వీడియో చూసుకుంటే దువ్వార మాదిరి నవ్వుకుంటుంటా, అబ్బా కత్తిలా మాట్లాడింది ఆడపుల్లి అంటే ఏమైనా ఆడ అని ఒక ఊహించుకున్నా. బిగ్ బాస్ కు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు సమాజాన్ని ఉద్ధరించి వెళ్ళట్లేరు. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక టాలెంట్, మనీ కోసం వెళ్తారు. అట్లా నేను కూడా ఒక మనీ కోసం ఒక టాలెంట్ నేర్పించుకోవాలని వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ జడ్జెస్ మీద, అక్కడ యాంకర్ మీద, అక్కడ అసలు ఒక్కొక్కరి మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే దిస్ ఈజ్ నవదీప్ గారి గురించి ఫస్ట్ క్వశ్చన్ చెప్తా. నాకు అక్కడ అన్యాయం జరిగింది, అన్యాయం కోసం మేము మాట్లాడతా. నేను ఉన్నదని చెప్తా, అబద్ధాలు చెప్పడానికి నాకు రాదు, నేను అబద్ధాలు కూడా చెప్పాను. నవదీప్ గారు ఏమన్నారంటే, వల్గర్గా ఉంటాయి వీడియోస్ నీవి, నువ్వు చేసే అన్ని చిల్లర్ వీడియోలు, నీకు ఫ్యాన్స్ ఉంటారా అన్నాడు. నాకు ఫ్యాన్స్ ఉన్నారో లేదో ఇప్పుడు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్. అక్కడ పిలిచినప్పుడు నన్ను అవమానించడం నాకు నచ్చలేదు. మీకు నచ్చకుంటే మొత్తం స్కిట్టేట్ అక్కడ, అది రియల్గా షో కాదు, మొత్తం స్కిట్ ఉంటుంది అక్కడ. మనం అనుకున్నంత మేము పోయాము అక్కడ ఫేస్ చేసాం కాబట్టి మాకే తెలుస్తుంది అక్కడ. మీరు ఓనర్లకు మీకు తెలియదు అక్కడ ఏం జరిగిందో. అది రియాలిటీ షో అంటారు కదా, స్క్రిప్టెడ్ అని ఎలా అనుకుంటున్నారు మీరు? అగ్ని పరీక్ష అనేది రియాలిటీ షో కాదు. రియల్ షో ఎలా ఉంటుందండి? బిగ్ బాస్కు అయితే పోలేదు నేను. అక్కడ కెమెల్లు, పెద్ద పెద్ద కెమెల్లు ఉంటాయి, రోజు పండుకుంటారు. అక్కడ ఏం చేస్తారో పొయ్యిచ్చినో తెలుస్తుంది. నాకు తెలియదు దాని గురించి, నేను పోలేదు కాబట్టి. ఇక్కడ ఏంటంటే 15 నెంబర్స్ వాళ్ళు ఎంచుకున్నారు. వాళ్ళు ఆ 15 నెంబర్కి అవకాశం ఎక్కువ ఇచ్చారు. మిగతా వాళ్ళని ఏం చేశారంటే 2 నిమిషాలు, 1 నిమిషం పిలిపించి, ఒక లారీ నా ఫ్రెండ్ వచ్చాడు, సమాజానికి నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు బిగ్ బాస్లో పోతే ఏం చేస్తాను క్వశ్చన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, డ్రైవర్లకు బాధ అవుతుంది, ఒక డ్రైవర్ విలువ తెలియాలి. డ్రైవర్ అంటే ఒక లారీ నడిపించే డ్రైవరు రేపు యాక్సిడెంట్లో చనిపోయినా కూడా వాళ్ళ బిడ్డ పిల్లలకు అమౌంట్ ఇవ్వాలి ఇంత ప్రభుత్వం.
అది బయట పెట్టాలి తెలియాలి ప్రజలకంటే. అది తెలియాలంటే నువ్వు ఇక్కడ వచ్చింది చెప్తాం, పోయి ఎమ్మెల్యేలు ఎంపీని అడగొచ్చు కదంటే వాళ్ళందరూ అడిగినాక ఇక్కడికి వస్తా. ఈ షోలో అయితే 2 కోట్ల మంది, ఆంధ్ర తెలంగాణ 2 కోట్ల మంది చూస్తారు. అప్పుడు అందరికీ ఈ వీడియో వల్ల, ఈ బిగ్ బాస్ వల్ల అదే నీది పోపరేట్ చేసుకోవడానికి నువ్వు వచ్చినట్లుంది, వెళ్ళిపో ఈ దాన్ని నువ్వు సెట్ కావు అన్నాడు. మా ఫ్రెండ్ ఇంకొక ఆయన రీల్స్ చేస్తుంటాడు, చాలా నాడు ఆయన వచ్చాడు, నువ్వేం చేస్తావంటే ఇది చేస్తాంటే, నా నవదీప్ గారు ఈ మధ్యలో మీరు కనపడతలేరు, ఈ మధ్యలో అభిజిత్ని మీరు 2 సినిమాలు కనిపించారు, బిగ్ బాస్ తర్వాత 2 సంవత్సరాలు మీరు ఏమి ఇట్లా కనిపిస్తలేరు అంటే, నువ్వు నా విషయాలు మాట్లాడడానికి వచ్చావా, నా ఇష్టం అది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. జడ్జెస్ తిడితేనేమో అట్లా పంపించారు, తిట్టకుంటేనేమో జడ్జెస్ మీద మీరు ఎందుకు లేవట్లేరు అంటుండ్రు. దీనికి 2 క్వశ్చన్లకు నాకు ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అభిజిత్ గారితో మీకేమి? నిజంగా అభిజిత్ గారితో నాకు ఎలాంటి గొడవ లేదండి. పాపం ఆయన సపోర్ట్ చేశాడు. నేను చేసిన టాస్క్, నేను చేసిన దానికి, నేను మాట్లాడిన దానికి అభిజిత్ ఒక మాట అన్నాడు, నీలో నాకు జెన్యునిటీ నచ్చింది బాలు, నువ్వెవరో నాకు తెలియదు, ఉప్పల్ బాలు ఫస్ట్ టైం చూస్తున్నా, నువ్వేం చేస్తా కూడా నాకు తెలియదు. ఆయన ఉన్న మైండ్ చెప్పేసింది, ఏమనంటే మీరెవరో నాకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు అన్నారు. నేను మాట్లాడిన తర్వాత గ్రీన్ లేపనికి పోతే బిందు మాదిరు, నవదీపు ఆయన చెవులో నా గురించి గుసగుస చెప్పారు. ఆయన చెప్పగానే సారీ బాల్ నీకు రెడ్ ఇస్తున్నాడు. అదేంటి సార్ ఫస్ట్ నువ్వు గ్రీన్ లేపిన ఆయన, వీళ్ళు చెప్పగానే రెడ్ ఎందుకు లేపిన అని అడిగిన క్వశ్చన్, ఏం సమాధానం చెప్పలేకపోయింది. ఇదంతా టెలికాస్ట్ అయిందా? అది కాలేదు ఇప్పటివరకు. ఓకే, అది పెట్టుమానండి, వాళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుని నాకు కావాలి కదా. ఫస్ట్ అభిజిత్ గ్రీన్ ఇచ్చారు, మిగతా వాళ్ళిద్దరు మీకు రెడ్ ఇచ్చారు. ఓకే, ఆయన గ్రీన్ లేపని కోత బిందు గారు మీకు ఎందుకు రెడ్ ఇచ్చారు అసలు? అసలు ఆమె అడిగిన క్వశ్చన్ ఏంది, ఒకటే క్వశ్చన్, పాలు గారు మీరు ట్రాన్స్జెండర్ అన్నది. నేను ఇట్లా పట్టుకుని చేతులు ఒక నిమిషం ఆలోచించి కాదు మేడం అన్న. ఆ టైంలో ఏం మాట నాకు మెంటల్ ఖరాబ్ అయిపోయింది, కాదు మేడం అన్న. 2వ క్వశ్చన్, ఒక టాస్క్ ఇవాళ ఏమీ లేదు, నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు అన్నారు. ముగ్గురు రెడ్ లేపిండ్రు, అప్పటికి నాకు ఏడుపు వస్తుంది, ఏం చెప్తా అంటే నన్ను ఆల్రెడీ తొలగించారు మీరు బయటికి. 3 రెడ్లు లేపిన తర్వాత ఈ షో అందరూ చూస్తారు, లేపినాక ఇంకేమైనా చెప్పదలుచుకోంటే ఏమని చెప్పాలి? ఏడ్చారా మీరు? ఏడ్చాను స్టేజ్ పైన, బాధ అనిపించింది. శ్రీముఖ ఆపి మళ్ళీ నీకు అవకాశం వస్తే వీళ్ళకి ఇంకా నువ్వు ఏమని చెప్పాలనుకున్నాను అన్నది. 3 రెడ్లు లేపినాక ఏం చెప్తా శ్రీముఖ్ గారు, ఏది కాబట్టి నేను ఇస్తానని ట్రై చేస్తాను, అప్పుడైనా నిరూపించుకుంటాను ఏమన్నా అవకాశం ఈసారి నా ఏడ్చుకుంటూ వచ్చేసిన. కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా బిగ్ బాస్ హౌస్కి వెళ్తే మంచిగా అన్ని చేయాలి. అగ్నిపరీక్షల నుండి ఇప్పటి వరకు టాప్ 5లో నేనే ఉండేది. ఆ గేమ్ కానీ ఆ స్కిట్ వాళ్ళు చేసేవి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఇలాంటివి నేను చేయలేనా, ఈ డైలాగులు నాకు రావా, ఇలాంటి పంచులే నీకు రాదా, వీళ్ళు తీసుకురా అని అమ్మతోడు చెప్తున్నా. మేము ఇప్పుడు వెళ్ళిపోయిన బయటకు వచ్చిన వాళ్ళము అందరిని పెట్టింటే ఆ షో ఇంకెక్కడికో వెళ్ళిపోయేది.